హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కానీ చూసినట్టయితే మొదటిగా రైల్వేకి సంబంధించి గతంలో ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియటే కాకుండా ఇంటర్మీడియట్కి ఈక్వల్గా అంటే 10th తర్వాత 2 సంవత్సరాల కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా పోస్ట్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మన యొక్క పోస్టుల వివరాలు, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ఫీజు ప్రతిదీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియో అయితే పూర్తిగా చూడండి. మొదటగా డేట్లు అయితే చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28వ తారీఖు 10వ నెల 2025న ప్రారంభం అయ్యింది. అయితే చివరి తేదీ 27వ తారీఖు 11వ నెల 2025 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే విధంగా ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 29వ తారీఖు 11వ నెల 2025 వరకు ఎగ్జామ్ ఫీజు కూడా చెల్లించవచ్చని వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే వాటిని మాడిఫై చేసుకోవడానికి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది సైట్ అని చూసినట్టయితే 30వ తారీఖు 11/2025 నుండి 9వ తారీఖు 12/2025 వరకు మాడిఫికేషన్ అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. కనుక అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి మొదటిసారి. ఎందుకంటే ఒకవేళ మిస్టేక్ గాని వస్తే మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి మనం అదనంగా 200 రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే శాలరీలకు సంబంధించి తర్వాత పోస్ట్ బట్టి ఏ పోస్ట్కి ఎంత శాలరీ వస్తుందో చూద్దాం. మొదటగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి 21,700 రూపాయలు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి 19,900 రూపాయలు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి 19,900 రూపాయలు, ట్రైన్ క్లర్క్ అంటే టీసీకి సంబంధించి 19,900 రూపాయలు స్టార్టింగ్ స్టేజ్లో శాలరీ అనేది రావడం జరుగుతుంది. కేవలం ఇదొక శాలరీ కాకుండా మీకు అదనంగా ప్రతి నెల కూడా మెడికల్ ఎలివెన్స్, తర్వాత ఫుడ్ ఎలివెన్స్ ప్రతిదీ కూడా అదనంగా యాడ్ అయ్యి సుమారుగా మీకు 25,000, 28,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా ఇక్కడ పోస్టుల వివరాలు చూసినట్టయితే ఆల్రెడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్పాను. ఇక్కడ పోస్టుల వివరాలు చూసినట్టయితే వేకెన్సీ ఎన్ని ఉన్నాయో, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి 2,424 పోస్టులు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి 163, ట్రైన్స్ క్లర్క్ సంబంధించి 77. మొత్తం మీద ఈ విధంగా 3,000కి చిల్లర పోస్టులు అనేది తీయడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది, ప్రతి దానికి కూడా సెపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలేమో డౌట్ అయితే వస్తుంది. అలాగే ఏమి ఉండదు, అన్నిటిని కలిపి ఒకటే అప్లికేషన్. మీకు హైయెస్ట్ స్కోర్ వస్తే మీ యొక్క ఆప్షన్ అనేది మీ ఓన్గా ఎంచుకోవచ్చు. ఇందులో మీరు దేనికి వెళ్ళాలి ఏంటనేది కూడా మీకు చాయిస్ కూడా అవుతుంది. ఒకవేళ మీకు మార్క్స్ అనేది లెస్ దాన్లో వస్తే అంటే మీరు అనుకున్న దానికంటే తక్కువలో వస్తే మాత్రం మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పోస్టే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు వయసు సడలింపుడు కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు అనేది కలిగించడం జరుగుతుంది. అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మంది డైవర్స్ తీసుకున్న లేడీస్ కానీ, భర్త చనిపోయిన మహిళలు కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి అదనంగా 4 years లేదా 5 years అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి మినిమం 35-40 వరకు కూడా అవకాశం అనేది కల్పించడం జరిగింది. గవర్నమెంట్ రూల్స్లో తీసుకురావడం జరిగిందని చెప్పొచ్చు. ఇంకా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళకి కూడా 5 years అదనంగా వాళ్ళకి ఛాన్స్ అనేది కూడా ఉంది. ఇంకా ఎగ్జామ్ ఫీజు అనేది చూసినట్టయితే అప్లికేషన్కి జనరల్ కేటగిరీ, ఓబీసీ ఎవరైతే ఉంటారో ఎగ్జామ్ ఫీజు అయితే 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఫిమేల్స్, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో, దాంతోపాటు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కేవలం 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం అప్లికేషన్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకి అడిగినప్పుడు మీరు అవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ఫీజు ఏదైతే కడుతున్నారో మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చే సమయానికి మీకు తిరిగి అమౌంట్ అనేది వారు చెల్లించడం జరుగుతుంది. మీ యొక్క అకౌంట్లో తిరిగి జమ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్ కేటగిరీ, ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 500 రూపాయలు చెల్లిస్తారు. వాళ్ళకి తిరిగి 400 రూపాయలు అనేది జమ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ, ఓబీసీ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఇంకా ట్రాన్స్జెండర్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 250 రూపాయలు అని చెప్పారు. అయితే 250 రూపాయలు తిరిగి వాళ్ళ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ప్రతి ఒక్కరు లింక్ మీద క్లిక్ చేసి చాలా ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక అప్లికేషన్కి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు దానికి కాంటాక్ట్ అయ్యి మా వాళ్ళని అడగొచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్లోని ప్రతిరోజు కూడా డే టు డే కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎంసీక్యూ ఫార్మేట్లోని.
చాలా మంది ఎక్స్ప్లెనేషన్ చెప్పి అడుగుతుంటారు, అంత అక్కర్లేదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా డైరెక్ట్గా అడుగుతారు. మనకి రైల్వే కానీ సీజీఎల్ కానీ ఎంటీఎస్ సంబంధించి మోర్ డెప్త్గా అయితే వెళ్ళరు. ప్రతిదీ కూడా బేసిక్ లెవెల్లో వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టునే ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ 20 బిట్స్ అనేది డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులతో షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.